సిటీ కేబుల్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య ఉంటుందని బడిబాట కార్యక్రమంలో పేర్కొన్న మండల విద్యాధికారి రఘుపతి. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే బాగుండేదని వెల్లడించిన మునురు కాపు సంఘం నాయకులు. గరిబొల్ల దేవుడు యములాడ రాజన్నకు భక్త నీరాజనం. ముదిరాజులకు మంత్రి పదవిపై ముదిరాజ్ సంఘం నాయకుల హర్షం. ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. సబ్సిడీతో కూడిన బాయిలర్ల పంపిణీపై వస్త్ర వ్యాపార సంఘంలో అవగాహన సదస్సు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన ఒత్తిడి లేని విద్యా బోధన ఉంటుందని, నిష్ఠాతులైన ఉపాధ్యాయ బృందం బోధనతో 100% ఫలితాలను సాధిస్తున్నాయని సిరిసిల్ల ఎంఈఓ దూసా రఘుపతి పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు ఎంపీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయగా ఎంఈఓ రఘుపతి, పాఠశాల హెచ్ఎం చక్రవర్తుల రమాదేవి, ఏఏపీసీ చైర్పర్సన్ తిప్పవరం సుధా, కాంప్లెక్స్ హెచ్ఎం లఖావత్ మోతిలాల్, స్థానిక కౌన్సిలర్లు చెన్నమ్మనేని కీర్తి, కమలాకర్ రావు, లింగంపల్లి సత్యనారాయణ, ఎస్ఎంసి మాజీ చైర్మన్ తమ్మటి జీవన్లతో కలిసి మాట్లాడారు. పెద్దూరు పాఠశాలలో సకల వసతులతో కూడిన తరగతి గదులు, ఆంగ్ల భాషలో డిజిటల్ విద్యా బోధన, అమ్మాయిలకు కరాటే, కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహిస్తూ 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిందన్నారు. గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పాఠశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంగ ప్రశాంత్, బడుగు భరత్, కారోబార్ సుమన్, ఇప్పలపల్లి పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ, సుమన్, పెద్దూరు పాఠశాల ఉపాధ్యాయులు గుండెల్లి రవీంద్ర పాఠశాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంగ ప్రశాంత్, బడుగు భరత్, కారోబార్ సుమన్, ఇప్పలపల్లి పాఠశాల ఉపాధ్యాయులు సుప్రజ, సుమన్, పెద్దూరు పాఠశాల ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లఖావత్ ఉమా, బైరి వాణిశ్రీ, కధర్ల కల్పన, నాగుల వీణ, నందాల శంకర్, రాజమల్లు, రవికుమార్, అంగన్వాడీ టీచర్లు సురేఖ, మాధవి, ఆశా వర్కర్లు లావణ్య, సిఆర్పి సత్యకుమారి, సోమారపు గంగయ్య, బత్తిని పద్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దూరు పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మన గౌరవనీయులు ఎంఈఓ గారు ప్రొఫెసర్ మరియు ఉపాధ్యాయుని బృందం మరియు ప్రజాప్రతినిధులు మరి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టింది. మరి ఏదైతే మన పెద్దూరు పాఠశాల పరిధిలో మరి ఇప్పలపల్లి కానీ, బాబాజీ నగర్ కానీ, పెద్దూరు ప్రాంతాల పిల్లలు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా అందరూ కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మా వంతు కూడా మేము కూడా అదేవిధంగా పిల్లలను బయట ఉన్న పిల్లలను కూడా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా కృషి చేస్తాం. అదేవిధంగా మొన్నటి 10వ తరగతి పరీక్షల్లో మరి పెద్దూరు పాఠశాల మరి 100% ఉత్తీర్ణత సాధించి మరి ఒక పెద్దూరికి మంచి గర్వకారణంగా పేరు తీసుకొచ్చిన మరి ఉపాధ్యాయులందరికీ పేరున
మరి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ మరి అదేవిధంగా రానున్న రోజులలో కూడా పెద్దూరు పాఠశాలకు అదేవిధంగా పేరు తీసుకొచ్చి మరి తల్లిదండ్రులకు మరి ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు మరి మధ్యాహ్న భోజనం అయితేనేమి స్కూల్ డ్రెస్సులు అయితేనేమి పాఠ్య పుస్తకాలు కానీ ప్రతి ఒక్కటి మరి ప్రభుత్వమే మరి అన్ని సమకూర్చి మరి పిల్లలను చదివిస్తుంది కాబట్టి దానిని మరి పేద పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కానీ దాన్ని ఉపయోగించుకొని మరి పాఠశాలలో చదివి మరి తల్లిదండ్రులకు పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ పిల్లలకు ప్రోత్సహించే విధంగా మా వంతు కూడా ఉంటుంది. మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని తెలియజేస్తుంది. ఈరోజు ఎంపీపీఎస్ పెద్దూరు పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గౌరవ కౌన్సిలర్లు మరియు మండల విద్యాశాఖ అధికారి అలాగే ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి ఈ బడిబాట కార్యక్రమం ప్రారంభించినందుకు ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎంపీహెచ్ఎస్ పాఠశాల పెద్దూరులో మరి మొన్న 2024-25 సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించడం చాలా అభినందనీయం. అలాగే ప్రతి విద్యార్థి పైన కూడా ఇక్కడ ఉపాధ్యాయులు స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయడము, అలాగే వెనుకబడినటువంటి విద్యార్థులను కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించడం, అలాగే మార్నింగ్ ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తూ మరి వారి సొంత పిల్లల కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మరి పిల్లల యొక్క అభివృద్ధి మరి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి అందుకే ప్రజలందరూ కూడా గమనించాలి, మన ఊరు మన బడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి ప్రైవేట్ వద్దు గవర్నమెంట్ పాఠశాలే ముందుగా మనం భావించేసి మన పాఠశాలను మనం రక్షించుకునే అందరం కూడా దీన్ని స్లోగన్గా తీసుకోవాలి. మరి పేద ప్రజల్లో ఆర్థికపరమైనటువంటి భారం పడకుండా మరి ప్రైవేట్ పాఠశాలలో వేల రూపాయలు చెల్లిస్తూ మరి ఇబ్బందులు పడే బదులుగా మన పాఠశాలలోనే చాలా నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారి పూర్తి స్థాయి సర్వీస్ వినియోగించుకొని మరి మా విద్యార్థులను మరి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మా ఉపాధ్యాయులందరూ కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా మీరు మన పాఠశాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి మేము ప్రతినిత్యం కూడా విద్యార్థి అభివృద్ధి కొరకే మేము పనిచేస్తామని మేము ఈ సందర్భంగా మరి మీకు హామీ ఇస్తున్నాము. తప్పకుండా మా పాఠశాలలో చేర్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బడిబాట కార్యక్రమంలో పెద్దూరు పాఠశాలకు చేసినటువంటి మన మండల విద్యాధికారి గారికి, అలాగే మన పాఠశాల ఉపాధ్యాయ బృందము మరియు అలాగే ఉపాధ్యాయునులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎద్దూరు గ్రామ ప్రజలకు విన్నవించేదేమనగా, ఏదైనా డ్రాప్అవుట్స్ వాళ్ళు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని బడికి పంపకుండా ఉండదని. ఎందుకు అనంటే గవర్నమెంట్ కూడా కొద్దిగా కఠిన చర్యలు తీసుకోబోతుంది. వారికి ఉన్న రేషన్ కార్డు కానీ లేకుంటే వారికి వచ్చే ఏదైనా సబ్సిడీలు కానీ వాటి బంద్ చేసే పరిస్థితి కూడా ఉంది. అందుకొరకు తప్పకుండా డ్రాప్అవుట్స్ ఉండకుండా మన తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మొన్న జరిగిన 10th పరీక్షలలో మన విద్యార్థులు 100% ఉత్తీర్ణత రావడానికి ముఖ్యంగా కారణమైనటువంటి మన పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఏదైనా మీ వసతుల దృష్ట్యా ఏదైనా మీకు ఉన్నప్పుడు మా దృష్టికి తెస్తే మా వంతు సాయశక్తులు అభివృద్ధిద్దామని మనవి చేస్తున్నాము. రేపు రాబోయే రోజులలో కూడా మన ఈ గవర్నమెంట్ పాఠశాలలో చదివినట్టుంటే ఇప్పుడు ఇక్కడ మన ఇప్పుడే చెప్పిండ్రు మన రవీందర్ సార్ గారు, ఇద్దరికి మన ఐఐటీలో సీట్లు వచ్చినాయని. అలాగే ఏంది అంటే రేపు ట్రిపుల్ ఐటీలో సీట్లు వచ్చినాయని. అలాగే ఏంది అంటే రేపు రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికే ప్రియారిటీ ఇస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఈ విషయాన్ని గ్రహించి మన పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాను. ఈనాటి బడిబాట కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయ ప్రజాప్రతినిధులు, పెద్దూరు పాఠశాల
తిప్పలపల్లె బాబాయ్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పుర ప్రముఖులు, విద్యార్థులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దూరు పాఠశాల 1 నుండి 10వ తరగతి వరకు గత 5-6 సంవత్సరాలుగా నడుస్తుంది. 10వ తరగతి రిజల్ట్ 100% రిజల్ట్ రావడం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి మంచి రిజల్ట్ సాధించినందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ పోస్టర్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటుబుక్లు, మధ్యాహ్న భోజనం, వారానికి 3 రోజులు పొడిగుడ్లు, అదేవిధంగా డిజిటల్ విద్యా బోధన, మరి చక్కటి వసతులతో కూడినటువంటి పాఠశాల వాతావరణం ఉంది కాబట్టి మరి పెద్దూరు గ్రామ ప్రజలంతా కూడా ఈ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించి విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం. అది చక్కటి అవకాశాలు దీంట్లో ఉన్నాయి. అది ఇంతకుముందే సాగుతున్నట్టు ట్రిపుల్ సీట్లు కూడా ఇద్దరికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్కు శిక్షణ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్స్కి అప్లై చేయించి వాళ్ళకి ఉపకార వేతనాలు ఇచ్చడం కూడా జరుగుతుంది. చక్కటి వసతితో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే విద్యా బోధనతో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేక శిక్షణ ఇస్తూ అన్ని రకాల పోటీ పరీక్షల్లో విద్యార్థులను ప్రభావవంతంగా ఉండేటందుకు సన్నద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే బాగుండునని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏ పదవి లేకున్నా ప్రజల పక్షాన నిలిచారని దేవయ్య గుర్తు చేశారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేవారని అన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పొన్సెట్టి శంకర్, దుమ్హాల శ్రీనివాస్, కూరగాయల కొమురన్న, ఎర్రం మల్లన్న, ఎర్రం రాజు, నీలి రవి, నీలి శంకర్, బైరి ప్రభాకర్, కోయినేని బాలయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున మంత్రివర్గ విస్తరణలో మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది సీనన్న గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గడిలకు పోతేనే సమస్య పరిష్కారం అయ్యేది. ఇప్పుడు తెల్లారి లేస్తేనే ప్రజల వద్దకే పోయి మీ సమస్యలు ఏమున్నాయని తీర్చే వ్యక్తి. అందరికీ ఎస్సీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలకు కూడా తలలో నాలుకగా వ్యవహరించే మన సీనన్న గారికి మంత్రి పదవి ఇస్తారని మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మున్నూరు కాపుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే సిరిసిల్ల నుంచి ఇంతకుముందు మినిస్టర్ పదవి ఉండే, ఇప్పుడు సిరిసిల్ల డెవలప్ కావాలంటే కూడా ఒక సిరిసిల్ల జిల్లా నుంచి మన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తికి మన మంత్రి పదవిలో చోటు కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ కానీ అధిష్టానికి కానీ మా తెలంగాణ మున్నూరు కాపుల అందరి ఆశ కూడా సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. ఒక్క వేములవాడ కాదు, సిరిసిల్లే కాదు, తెలంగాణ మొత్తం కూడా ఏకైక వ్యక్తి గెలిచిన వ్యక్తి మున్నూరు కాపుల తరపు నుంచి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మున్నూరు కాపుల అందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. జై గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారికి మంత్రి పదవి దక్కకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తను గత 10 సంవత్సరాలు, ఇంతకుముందు 11 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా పార్టీ జెండా మూసుకుంటూ అనునిత్యం ప్రజల్లో తిరుగుకుంటూ కష్టపడి పార్టీని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా అందుబాటులో ఉండుకుంటూ పార్టీని అధికారంలోకి వచ్చేదాకా తను కష్టపడ్డాడు. కనుక తను కూడా ఈ కష్టపడి ఈసారి అందరి ప్రజలను మన్ననలు పొంది పూర్తి స్థాయి ప్రేమానురాగంతో గెలిచిన వ్యక్తి కనుక తనకు
మంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదనేది సిరిసిల్ల ప్రాంత ప్రజలందరి అభిప్రాయం. సిరిసిల్ల ప్రాంత ప్రజలు కూడా సీనన్న గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి మా అందరికీ బీసీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు అందరూ సంబంధించిన వారందరూ మనం అందరం తన దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. మనం వెళ్ళినప్పుడు ఏ పని అయినా కాదని కూడా చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏదైనా తనకు మనం విన్నవించుకోవడం జరుగుతుంది. అలాంటి నాయకునికి ఇట్లా మనకు మంత్రి పదవి వస్తే చాలా ఎంతో సంతోషంగా ఉండేదని సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ ఎంతో ఎదురు చూసినారు. కానీ నిన్నటి రోజున విస్తరణలో రాకపోయేసరికి ప్రజలు నిరాశ చెందినారు. దాని మీద ప్రజలు కొద్దిగా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ అధికారిగా మంత్రి గారు ఉండే ఇక్కడ అభివృద్ధి ఏమైతుందో అని అందరూ ఇక్కడ ప్రజలు కొద్దిగా బెంగటిన సమయంలో ఆది సీనన్న గారు కానీ ఇక్కడ కేకే మహేంద్రన్న గారు కానీ మనం ప్రభుత్వం అనేది వచ్చింది, ఇక్కడ మనం ఉన్నాం కనుక సిరిసిల్ల ప్రాంతం ఎలాంటి అభివృద్ధిలో వెనుకబడిపోదు అని ప్రజలకు ఒక హామీ ఇచ్చారు వాళ్ళు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో తనకు ఇక మంత్రి పదవి వచ్చినట్టుంటే ఇక సిరిసిల్ల అభివృద్ధిలో ఇంకా అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలందరికీ ఒక బలమైన కోరిక ఉన్నది. దాంట్లో ఆ కోరిక నెరవేరుతుందో లేదో అన్న భయం ఉన్నారు అందరూ. కనుక దాన్ని గ్రహించి అధిష్టానం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జయంతి నటరాజన్ వీళ్ళందరూ గమనించి ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చినట్టయితే సిరిసిల్ల ప్రాంత ప్రజలు సంతోషంగా ఉంటారు. అదే కాకుండా తెలంగాణలో బీసీ వర్గాల్లో ఒక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు. మున్నూరు కాపులకు ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. బలమైన సామాజిక వర్గంగా ఉండి రాజకీయంగా అన్ని రకాల ఎదుగుదలలో ఉండి మళ్ళీ ఇంక అంతేకాకుండా మున్నూరు కాపులు అంటేనే రైతులు అంటేనే మున్నూరు కాపులు అనే ఒక పేరు బయటకు వచ్చింది. కనుక వచ్చిన ప్రభుత్వమే రైతు రాజ్యం, రైతు ప్రభుత్వం అనే పేరు వచ్చింది. అందులో రైతులో నుంచి మున్నూరు కాపులకు చోటు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. దాన్ని కూడా గమనించాలి అధిష్టానం. అదేవిధంగా ప్రతిరోజు ఎలా అంటే ఈ రోజు నేను సిరిసిల్లలో ఉంటున్నాను, ఈ టైంలో వెమ్లాలో ఉంటున్నాను, ఈ టైంలో రుద్రంలో ఉంటున్నాను, ఈ టైంలో ఎల్లాడిపేటలో ఉంటున్నాను, తన షెడ్యూల్ ప్రకటించి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరం ఏది ఉంది, ఏ అవసరం ఉన్నది, ఈ ప్రాంత ప్రజలకు ఏ అవసరం తీర్చినట్టయితే మా ప్రాంత ప్రజల కష్టాలు తీరుతాయని మంచి మనసున్న నాయకుడు ఆది సీనన్న. అలాంటి గొప్ప నాయకునికి ఎంత పెద్ద పదవి వచ్చినా తక్కువ అనేది ఎంత పెద్ద పదవి వచ్చినా కానీ ఏ పదవి వచ్చినా కానీ మన సిరిసిల్ల ప్రాంత ప్రజలందరికీ కష్టాలు నెరవేరుతాయని అభిప్రాయం ఉంది అందరికీ. అదేవిధంగా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉండుకుంటూ ప్రజాపాలన అంటే ఏంటి అనేది ఇప్పటివరకు అందరూ మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజాపాలన అంటే ఏంటిది అనేది సీనన్న గారు చూపిస్తున్నారు, తను నిరూపిస్తున్నారు. ఇక్కడ ఎట్లా అంటే ప్రజల వద్దకే పాలన. ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అవసరాలు ఉంటే సీనన్నను సంప్రదించవచ్చు. అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ గడపకే వెళ్ళి వాళ్ళ అవసరాలు వాళ్ళ కష్టాలు తెలుసుకుంటారు. అంటే ప్రజాపాలన అంటే ఏంటిది అనేది నిరూపించి తన చేతల్లో చూపిస్తున్నాం. అలాంటి నాయకునికి మంత్రి పదవి రాకపోవడం అనేది పెద్ద బాధాకరమైన విషయం. తన చేష్టల వల్ల తను చేస్తున్న వ్యవహారం వల్ల పార్టీకి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కనుక తనకిట ఇంకా మంత్రి పదవి ఇచ్చినట్టుంటే రాష్ట్ర స్థాయిలో తన కార్యక్రమాలు ఇంకా విస్తృతపరచుకుంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక బలమైన సామాజిక వర్గం అని మీరే చెప్పుకుంటున్నారు అని అందరూ అంటున్నారు. బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపులు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సమూహంగా ఉండి ఇంతమంది మేము ఉన్నాం. మాకు ఇప్పుడు ఇంతకుముందు గడిచిన ప్రభుత్వాల్లో అన్నింటిలో మనకు మంత్రివర్గంలో చోటు లభించింది, కానీ ఇప్పుడు చోటు లభించకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. కనుక మనం ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం విన్నవించుకోవాలని అందరి నోటి నుంచి ఒక వచ్చిన ఏకైక అభిప్రాయం. దాన్ని వెలుగుచ్చడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీనన్న తనకి మంత్రి పదవి వచ్చినట్టుంటే తను చేసే సేవలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయి, మన ప్రాంతంలో ఎక్కడ నీటి రైతులకు ఏ అవసరాలు ఉన్నాయి, వెనకబడిన తరగతులకు ఏ అవసరాలు ఉన్నాయి, ఇవన్నీ తను ఏంటంటే మధ్యతరగతి భావజాలం నుంచి వచ్చిన నాయకుడు కనుక మధ్యతరగతి ప్రజల కష్టాలు సుఖాలు అన్నీ తెలిసిన వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరు నిన్నటి మంత్రివర్గంలో రానప్పటికీ కూడా మాకు ఇంకొక ఆశ మిగిలింది. ఇంకా 3 మంత్రి పదవులు మిగిలినాయి కనుక రేపు తొందరలోనే ఆ మిగతా మంత్రి పదవులు పూర్తి చేసి అందులో సీనన్నకు మొదటి స్థానం కల్పించి మా ఆది సీనన్నకు ఒక మంచి మంత్రి పదవి, ఒక పోర్టుఫోలియో మంచి ప్రజలకు సేవ చేయగలిగే మంచి పోర్టుఫోలియోతో ఒక మంత్రి పదవి ఇచ్చినట్టయితే ఈ ప్రాంత ప్రజలందరూ సంతోషం వ్యక్తపరుస్తారు. ఒక మున్నూరు కాపులే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలందరూ హర్షం వెలిపిస్తారు. తప్పకుండా ఈ అంశం మీద దృష్టి పెట్టి ఇంత మంచి మనసున్న నాయకునికి ఒక మంత్రి పదవి, మంచి పోర్టుఫోలియో గల మంత్రి పదవి ఇచ్చి వారికి న్యాయం చేసి మా ప్రాంత ప్రజలు సిరిసిల్ల ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా తెలంగాణ ఇన్ఛార్జ్ జయంతి నటరాజన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తొందరలోనే మా ఆశ నెరవేరుతుంది, మాకు సీనన్నకు మంత్రి పదవి వస్తుందని మేము ఇలా నమ్మకంతో ఉంటున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై. పేదల దేవుడిగా పేరు పొందిన వేములవాడ రాజన్న
ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి విచ్చేశారు. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా పేరు పొందిన వేముల రాజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. అంతర్రాష్ట్రాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు మొదటగా ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాలు సమర్పించి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపరమైన కోడలను కట్టేశారు. రాజన్నను దర్శించుకుని తరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి రావడంతో క్యూ లైన్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గంలో ముదిరాజులకు స్థానం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ప్రజాపాలనలో బీసీలకు సముచిత స్థానం ఇస్తూ ముక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ముదిరాజ్ సంఘం నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 12% రిజర్వేషన్లు ప్రకారం సీట్లు కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పంబాల దేవరాజ్, జంగపల్లి శేఖర్, వంకాయల కార్తిక్, కోల నరేష్, మునిగల రాజు, చొక్కా శేఖర్, రాయని ప్రతాప్, ప్రశాంత్, పోచవేణి నారాయణ, శ్రీనివాస్, ప్రశాంత్, మామిండ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఇలా ప్రభుత్వంలో అత్యున్నత స్థానాన్ని కల్పిస్తూ ఇలా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే బహిరంగ సభలో ముదిరాజులకు నేను మంత్రివర్గంలో తీసుకుంటాను ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు నిన్న మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ముదిరాజు గారిని మంత్రివర్గంలోకి తీసుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఇలా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, వారందరికీ సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం పక్షాన విధంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఎందుకంటే ఇలా గత ప్రభుత్వాల్లో ఇలా ముదిరాజులు అనేక విధాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇలా వెనుకకు తొక్కిన విధానాన్ని మనం చూసినాం. కానీ ఇలా ప్రజాప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా ముదిరాజులను ముందుకు తీసుకొస్తున్న విధానానికి ఇలా యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజ్ సమాజం అంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామన్న మాటను ఇలా సిరిసిల్ల జిల్లా వేదిక నుండి తెలియజేస్తూ ఇవాళ ప్రభుత్వం ఇంకా ముందు కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ కల్పించడంలో కావచ్చు, ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వారు చేస్తున్న ప్రయత్నాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా ఇలా ముదిరాజులకు అత్యధిక స్థానాలు కేటాయిస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఇలా రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అత్యున్నత స్థానాలు కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి వాకిటి శ్రీహరన్న గారికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఈరోజు మా రాజన్న సిరిసిల్ల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మరి ఫిషరీస్ ఆధ్వర్యంలో, అన్ని సంఘాల కుల నాయకుల ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి కృతజ్ఞత తెలుపుచున్నాం. అదే రకంగా మరి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు బహిరంగ సభలో ఖచ్చితంగా మీ ఎంట మేము ఉంటాం, మీకు న్యాయం చేస్తామని చెప్పి, ఆగస్టులోనే చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. అదే తరహాలో మరి ముదిరాజ్ బిడ్డ అయినటువంటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం చాలా గర్వకారణం అని చెప్పి మరి మా రాజన్న సిరిసిల్ల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి వారి మంత్రివర్గ సహచరులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, మరి ఇక్కడ ఉన్నటువంటి కేకే మహేంద్రన్న గారికి, ఆది శ్రీరన్న వారికి, పొన్న ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, మా ఉమ్మడి జిల్లా మంత్రులైన అందరికీ కూడా మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవల్ల రానున్న రోజుల్లో మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో
42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ముదిరాజులకు కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి స్థానిక సంస్థల్లో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళకి చూస్తే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఇంకా కూడా ఫిషరీస్ చేపలు కూడా ఇప్పటి వరకు వేయడం లేదు. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని తొందరలో చేపలు వేయాలని చెప్పి కూడా వాళ్ళు చేపల పిల్లలు పెంపకం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ బీసీడీ నుంచి ఏకు మార్చాలని చెప్పి మీరు ఆనాడే చెప్పారు, కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అదే తరహాలో బీసీడీ నుంచి ఏ వరకు మార్చాలని కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ముఖ్యమంత్రి రెడ్డి గారిని మేము మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలా మా పిల్లలను చూసుకుంటే 500-600 మార్కులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఇలా రిజర్వేషన్లు లేక ఇలా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా దీన్ని అమలుకు తేవాలని చెప్పి బీసీడీ నుంచి ఏ వరకు అని మా సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఇలా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఇప్పటి వరకు కూడా మా సంఘం తరఫున అన్ని సంఘాల తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, మా రాజన్న సిరిసిల్ల జిల్లాకు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా సంఘం తరఫున జిల్లా తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ ఇలా ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మా సిరిసిల్ల జిల్లాలో జ్యోతిరావు పూలే విగ్రహం లేదు. మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు జ్యోతిరావు పూలే పెట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ మన అంబేద్కర్ దగ్గర కూడా పెట్టాలని చెప్పి కూడా మా నాయకులు, మా విప్పు గారు, మా మహేంద్రన్న గారు, కాంగ్రెస్ నాయకులు కూడా దాన్ని తీసుకొచ్చిన సందర్భం వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే బీసీడీ నుండి ఏకు మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మా సిరిసిల్ల సంఘం తరఫున మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మరి వాకిడి శ్రీ గారి అన్నకు మరి వారందరికీ కూడా ప్రెస్ మిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సంస్కృత కార్యాలయాల సముదాయంలోనే ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలను తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీఎస్ఎల్ఏ డిఈఓకు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారికి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖకు 3 చొప్పున, సిరిసిల్ల మున్సిపల్ ఎంపీడీఓ బోయినపల్లికి 2 చొప్పున, ఎస్పీ, ఎన్టీసీ, నీటి పారుదల శాఖ, సెస్ ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్ లూమ్స్, సిపిఓకి 1 చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులను వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సైజింగ్ రైస్ మిల్లర్లతో యూనిడో ఆర్గనైజేషన్ ఎంఎస్ఎంఈ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బాయిలర్లో పొల్యూషన్ తగ్గించడానికి ఆధునిక బాయిలర్ల గురించి వస్త్ర వ్యాపారులకు అవగాహన కల్పించారు. బాయిలర్లు 50% సబ్సిడీపై 20 యూనిట్లకు సిరిసిల్లలో అందిస్తామని అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వాహకులు పేర్కొన్నారు.
ఇందులో యూనిడో ఇండియా చైర్మన్ దేబాసి దాస్, ఎంఎస్ఎంఈ ప్రొప్రైటర్ సూర్యప్రకాష్, కోఆర్డినేటర్ జిగ్నేష్ రావే, సైజింగ్ యజమానులు గౌడ సురేష్, తాటిపాముల దామోదర్, బొట్ల వెంకటస్వామి గౌడు, వాసు తదితరుల సైజింగ్ యజమానులు పాల్గొన్నారు. And he also promised and confirmed that all the entrepreneurs of this particular cluster is ready to implement the interventions as per the requirement. So they have expressed their willingness to implement this project on behalf of the entire cluster. That is from Mr. Damodar. And Mr. Suresh has mentioned that this particular program, how we are going to work, why we are going to work. He has briefed about the project, and one is the replacement of boilers, and based on the to improve the efficiency. So what kind of support you will be providing with respect to the design and refurbishment, etc. And what are the scope in this particular cluster, that also he has explained for their members. So with this background, now I request Dasji to give his పాత పద్ధతిలో మన బాయిలర్ వ్యవస్థ నడిపిస్తుంది. సో దానికి ఆధునికమైనటువంటి విధానాన్ని కొంచెం జోడించినట్లయితే మన బాయిలర్లో కన్జంప్షన్ అంటే మనం తీసుకుంటున్నటువంటి రేట్ ఏదైతే మనం కష్టపడి చేస్తున్నా రేట్ రావట్లేదు కాబట్టి దానికి కొంచెం మనం ఆటోమేటిక్గా అడ్వాన్స్ టెక్నాలజీ పెడితే పవర్ కాస్ట్లో కానీ మనం ఫ్యూయల్లో ఏదైతే వాడుతున్నాం కంటే ఉడక ఏదైనా ఫుడ్ కావచ్చు ఏది వాడినా సో దాంట్లో మనకి తక్కువ యూజ్ అవుతుంది, మనకి ఎనర్జీ ఎక్కువ రావడానికి ముఖ్యంగా పవర్లో దాని హీట్ వేస్ట్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి మన దాంట్లో సో దానికి హీట్ ఎట్లా రెడ్యూస్ చేస్తే మన బాయిలర్ ఎఫిషియన్సీ పెరుగుతుందో మనం ముఖ్యంగా బాయిలర్ ఎఫిషియన్సీ పెరగడానికి ఏమైనా ఆధునికమైన విధానాలు కావాలి అనేది మనకు కొంతవరకు అవగాహన లేదు. సో వీళ్ళు వచ్చేసి ఇప్పుడు కాదు దాదాపు 2 years నుంచి వీళ్ళు ఈ బాయిలర్స్ వీటి మీద మన సిరిసిల్లను ముఖ్యంగా ఎంచుకొని దీని మీద ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి వచ్చారు చూశారు. సో దీని గురించి మనకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశం మనకు ఉంది. సో అదేవిధంగా ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఒక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బాయిలర్ మనం మరీ ఓల్డ్ ఉంది ఈ బాయిలర్ నాకు వద్దు అనుకుంటే బాయిలర్ ఉన్న వాళ్ళని బాయిలర్ రిప్లేస్మెంట్కి ఒక అవకాశం ఉంది. అదేవిధంగా మళ్ళీ కొంతమందికి ఇప్పుడు మన బాయిలర్ నడుస్తున్న దానికి మనకి ఇన్వర్టర్ సిస్టమ్ లేదు. సో అందరికీ ఎవరికి ఇన్వర్టర్ సిస్టమ్ లేదు. సో ఒకవేళ ఇన్వర్టర్ సిస్టమ్ ఇచ్చినట్లయితే పవర్ కన్జంప్షన్ అనేది కలిసి వస్తుంది. అదే హీట్ రెడ్యూస్ చేస్తే అంటే ఇప్పుడు హీటర్ సిస్టమ్ కానీ వాటర్ హీటర్ సిస్టమ్స్ కానీ మనం బాయిలర్కి అటాచ్ చేస్తే సో ఆటోమేటిక్గా దాని హీట్ అనే రెడ్యూస్ ఎంతవరకు చేయవచ్చు. సో దాన్ని ఏ రకంగా మనము దానిలో ఎక్విప్మెంట్స్ దాన్ని పెంచడం వల్ల ఎలక్ట్రానిక్లో కావచ్చు ఇంకేదైనా సరే దాంట్లో మనకు ఉన్నటువంటి ఐడిఎఫ్డి సంబంధించిన మోటార్స్లో కూడా ఏవైతే మార్పులు చేయాలో మనం అన్నెసెసరీగా ఎక్కువ వాడినట్టయితే వాటిని తీసేసి మనం మార్చుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పవర్ ముందుగా సేవ్ కావాలి, మీ దాంట్లో పవర్ వేస్ట్ అవుతుంది, అట్లాంటప్పుడు ఏం చేయాలి, దీనికి ఇన్వర్టర్ సిస్టమ్ మీరు వాడండి, మీకు అవసరం ఉన్నంత స్పీడ్ వాడితే అవసరం ఉన్నంత ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది అనే ఉద్దేశం మీద మనకి ఈ బాయిలర్కి ఈ ఎఫిషియన్సీలో ఇది అవసరం ఉంది అని మనకు చెప్పేస్తారు. ఇట్లాంటి మార్పులు ఉన్నాయి. సో మీరు ఏ మార్పుకు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దానికి వాళ్ళ నుంచి కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ సబ్సిడీ మనకు దొరుకుతుంది. మనకి ఏ రకంగా ఇంకా బాయిలర్ని అడ్వాన్స్ చేయడానికి వాళ్ళు మనకి సరైన సూచనలు ఇస్తారు. సో हिंदी में शॉर्ट प्रेजेंटेशन बनाए हैं आपके लिए ये प्रोजेक्ट के बारे में बताने के लिए. उसमें जाने के पहले मैं थोड़ा सा आपका ये लेना चाहूँगा बॉयलर जो आप लोग प्लांट में हैं उसमें कौन सा फ्यूल जो है मैक्सिमम आप लोग यूज़ करते हैं? लकड़ी की यूज़ करते हैं. कोई भी आप लोग ये तो यूज़ नहीं करते कोयला या ऑयल या गैस, कोई नहीं, सिर्फ लकड़ी का है. तो आपको क्या जो आपका बॉयलर है उसका एफिशिएंसी कितना है ये पता है आपको? कितना है आपका एफिशिएंसी अराउंड आजकल में जो आपका चल रहा है वो कितना है? हम आज बात क्यों कर रहे हैं उसका मकसद यही है कि हम लोग सब जानते हैं ये जो भी हम फ्यूल जलाते हैं, कोयला हुआ, ऑयल हुआ या लकड़ी हुआ, उसमें से कुछ ना कुछ हमें जो धुआं जो निकलता है उससे हमारे पर्यावरण में कुछ ना कुछ उसका असर पड़ता है. ग्रीन हाउस गैस और ग्लोबल वार्मिंग, क्लाइमेट चेंज ये सब होते हैं.
तो ग्लोबल वार्मिंग हम सबको पता है कि गर्मी जो का दिन जो है बढ़ते जा रहे हैं, ठंड का मौसम जो है कम होते जा रहे हैं और एक टाइम जो है ये जो 45 डिग्री 48 डिग्री आगे जो है 50 डिग्री क्रॉस करने से हम लोग जी नहीं पाएंगे। तो हम लोग सब लोग चाहते हैं ये जो ग्रीन हाउस गैस निकल रहा है, इंडस्ट्री से निकल रहा है, गाड़ी का धुआं से निकल रहा है और कुछ अलग अलग वजह से ये निकल रहा है, तो हमें इस धरती को उस टेम्परेचर से बचाने के लिए हमें कुछ पहल करना है। जो इंडस्ट्री में हम लोग जो कर रहे हैं उसमें एक ही जरिया है कि जो आपका एनर्जी का जो खपत है उसको कैसे कम कर सकते हैं। जो आप बॉयलर यूज करते हैं उससे स्टीम बनाते हैं, सेम स्टीम मान लीजिए आप 2 टन स्टीम बनाते हैं या 3 टन स्टीम बनाते हैं और आज का अगर आपका लॉटरी मान लीजिए उसका 50 किलो अगर चाहिए, अगर हम किसी भी कारणवश उसको कम कर सकते हैं तो एक तो आपका खर्चा बच जाएगा, दूसरा जो है हमारा जो पर्यावरण है उसमें थोड़ा पॉजिटिव असर पड़ेगा। यही सोच के जो है मिनिस्ट्री ऑफ एमएसएमई गवर्नमेंट ऑफ इंडिया यूनिडो, आप लोग पता नहीं कितने लोग जानते हैं, हमें यूनाइटेड नेशंस मतलब राष्ट्र संघ का एक ऑर्गेनाइजेशन है जो इंडस्ट्री के लिए काम करता है। तो हम लोग का कोई बिजनेस कोई रिलेशन नहीं है, आपको सिर्फ ये पर्यावरण को बचाना है और आपका जो है जो कॉस्ट है, कॉस्ट ऑफ प्रोडक्शन कम होना चाहिए। तो ये प्रोजेक्ट अभी मान लीजिए हम 1-2 साल से बात कर रहे थे, आज अभी हम लोग रोल आउट कर रहे हैं, आपसे आपका बीच में आए हैं ये जानने के लिए आप लोगों में से कितना लोग जो है इंटरेस्टेड होंगे इस प्रोजेक्ट को और हम लोग आपके लिए क्या लाए हैं वो भी हम बताना चाहते हैं कि ना इस प्रोजेक्ट के अंदर में है क्या। तो जो बॉयलर है आप लोग का ये सारे जो है छोटा बॉयलर हो गया, आप लोग का जो क्लस्टर जाना जाता है और हमारा जो टारगेट भी है वो छोटा बॉयलर ही है। मान लीजिए 500 किलो से लेके 10 टन तक ये हमारा रेंज का बॉयलर है जो छोटा माना जाता है। और एमएसएमई में ये जाना जाता है बहुत लोग पुराना बॉयलर यूज करते हैं। अब मान लीजिए मैं आया था यहाँ करीब 2022 में एक बार आया था। 22 में जब हम लोग आए थे तो एक इंडस्ट्री हम लोग विजिट कर रहे थे, ये जो सेक्रेटरी इनका नाम रमेश है, इनका बॉयलर जो है इनका एक राइस मिल में लगा हुआ और इन्होंने ये देखा कि 2018 में जो उनका जो लकड़ी का खपत था 2022 में उसका 2 गुना हुआ। वो अनजान थे कि कैसे మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించడంపై మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు సీజన్ నందు జిల్లాలో మహిళా సంఘాలకు 190 కొనుగోలు కేంద్రాల బాధ్యతలను కలెక్టర్ అప్పగించడంతో రికార్డు స్థాయిలో 470 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. మహిళా సంఘాలకు లాభం చేకూర్చేలా ధాన్యం కొనుగోలు బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్ కు మహిళా సంఘాల సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్ ను మహిళా సంఘాల సభ్యులు సాలువా మెమెంటోతో సన్మానించారు. అనంతరం విజయవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించిన మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ గతంలో 42 కొనుగోలు కేంద్రాలు మాత్రమే మహిళా సంఘాలు నిర్వహించేవారని, తాను కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాసంగి కొనుగోలు సీజన్ నందు అత్యధికంగా 190 కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని, చాలా మంది అంచనాలకు విరుద్ధంగా మహిళా సంఘాల విజయవంతంగా యాసంగి కొనుగోలు ప్రక్రియ చేపట్టారని కలెక్టర్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళలను కోటీశ్వర్లను చేయాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాలకు అప్పగించామని కలెక్టర్ అన్నారు. యాసంగి సీజన్ లో మహిళలకు దాదాపు 7 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ వచ్చిందని, ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మహిళలకు విత్తనాలు, ఎరువుల లైసెన్స్ కూడా అందిస్తామని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 2 విత్తనాలు, ఎరువులు షాపులను మహిళలకు కేటాయించాలని లక్ష్యంతో ఉన్నామని, మహిళా సంఘంలో అర్హులైన ఉండి ఎవరికైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల, విత్తనాల విక్రయంతో మహిళా సంఘాలకు మంచి లాభం వస్తుందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 192 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించడం వల్ల అధికంగా కమిషన్ లభించిందని, జిల్లా కలెక్టర్ తమపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ విజయవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.
మహిళా సంఘాలపై నమ్మకంతో 190 కొనుగోలు కేంద్రాలు కేటాయించినందుకు జిల్లా కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రజిత, జిల్లా వ్యవసాయ అధికారి అఫలి బేగం, అదనపు డిఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సెంటర్ గంగోత్రి గ్రామైక్య సంఘం 13,742 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆదర్శ ఇల్లంతకుంట మండల్ మాకు 28 సెంటర్లను ఇవ్వడం జరిగింది. అందులోనూ 2,74,400 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. నేను ఐకేపీ సెంటర్ ముఖ్యంగా మహిళలకి ఐకేపీ సెంటర్లో అప్పగించడం అనేది చాలా గొప్ప విషయము. మా చెన్నైకి మా చిన్న విలేజ్ చిన్న సెంటర్ కూడా 2,300 క్వింటాలు మేము కొనుగోలు చేసినందుకు ₹1,00,000 లాభం వచ్చింది. దీంతోపాటు హమాలీలు కానీ కమిటీ మెంబర్స్ కానీ ఉపాధి పొందడం జరిగింది. ఇలాంటి సెంటర్లు ఇంకా ముందు మాకే అప్పగించాలని కలెక్టర్ గారికి ధన్యవాదాలు. కలెక్టర్ గారికి, మన డిఆర్డీఏ సార్ గారికి, అర్చన డిఆర్డీఏ సార్ గారికి ధన్యవాదాలు. మాకు మార్కెటింగ్ సెంటర్స్ అంటేనే పెద్ద లాభం సార్. దాన్ని మీరు మాకు అందించినందుకు మేము 41 సెంటర్ నుండి 191 సెంటర్ను మాకు ఇవ్వడం జరిగింది సార్. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మా అక్క చెల్లెళ్ళు అన్నీ సాల్వ్ చేస్తారు అన్న మీ సంతోషాన్ని మేము వినియోగించుకున్నాం సార్. ఇలాంటి అవకాశాలు మాకు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఎప్పుడైనా ఏ అవకాశం లేకున్నా కానీ మీ నుండి మాకు అన్ని అవకాశాలు ఇచ్చినందుకు మేలుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇలాంటి మీరు మమ్మల్ని అక్క చెల్లెల్లాగా భావించి అన్ని అవకాశాలు మాకు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మాకు కొనుగోలు కేంద్రాలు సార్ 189 సార్. దానికి గాను 20 లక్షల క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది సార్. దానికి గాను 415 రైతులకు జమ చేయడం జరిగింది సార్. 6 కోట్ల కమిషన్ రావడం జరిగింది సార్. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ సార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇలాంటి అవకాశం మాకు ఎన్నో కలిగించాలని కోరుకుంటున్నాం సార్. మీకు ధన్యవాదాలు సార్. Respected Collector sir and all my colleagues here. ఇక్కడ వచ్చేసిన మహిళా మనులందరికీ నా యొక్క నమస్కారాలమ్మా. అందరికీ మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, మన జిల్లాలో మహిళలందరూ ముందంజ వేయాలని కలెక్టర్ గారు ఎంతో మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అందరూ కేవలం బ్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. మీకు ఫర్టిలైజర్ అండ్ సీడ్ లైసెన్స్ కూడా కలెక్టర్ సార్ చెప్పి ఇచ్చారు. ఆ విషయం మాట్లాడుతున్నారు. 18 మెంబర్స్కి 24 అవర్స్లో మేము సీడ్ లైసెన్స్ ఇచ్చాము. అవునా కదా సార్? వచ్చే వరకు మా వెంట ఉండి ఫాలో అప్ అయ్యి మీకు లైసెన్స్ ఇప్పించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ లైసెన్స్ కూడా మేము ఇష్యూ చేస్తున్నాము. ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మీరు మార్కెట్లో మెంబర్షిప్ తీసుకుంటే మీకు యూరియా ఫ్రీ చార్జెస్ ఫ్రీగా వస్తాయి. ఆ మెంబర్షిప్ కోసం 5,500 మీకు చలాన్ కట్టాల్సి ఉంటుంది. అందుకే ఆగడం జరిగింది. ఒక వారంలో వాళ్ళు చేస్తామన్నారు సార్. ఎండి మార్కెట్ కూడా లెటర్ రాయించారు కలెక్టర్ గారు. మీకు అన్ని ఆల్ వేస్లో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉమెన్కి కావాలి అనేదే సార్ యొక్క ఇది ఆశ. కాబట్టి మీరందరూ కూడా సార్ చేసిన కృషికి చక్కగా సక్సెస్ అయ్యారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. డిఆర్డీఓ సార్ గారికి, స్టేజ్ మీద ఉన్న అధ్యక్షురాలకి, నేషనల్ డిఆర్డీఓ సార్ గారికి, అన్ని విలేజ్ల నుండి వచ్చిన కమిటీ మెంబర్లందరికీ, సెల్ఫ్ స్టాఫ్ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు సభకు నమస్కారం. ఈ సభలో వచ్చేసిన మహిళా గ్రూప్ వాళ్ళు, మరి ఏపీఎంస్, సిసిసి, డిపిఎంస్, ఇక్కడ ఉన్న అడిషనల్ డిఆర్డీఓ గారు, అఫ్జల్ బేగం, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, లలిత గారు, డిపిఆర్ గారు, మరి ప్లస్ వాళ్ళు కూడా మాకు మా జిల్లా యంత్రుల తరఫున నమస్కారం, పూర్వక స్వాగతం. సో మీకు ఇంతకుముందు 42 ఉండేది. సో ఒకేసారి నేను
ఎంత 192 చేస్తే కొంతమంది వచ్చారు నా దగ్గర. వీళ్ళు చేయలేరు వీళ్ళు. నేను చెప్పిన మీరు చూడండి, ఇప్పుడు చూడండి ఎట్లా మీకంటే బాగా చేస్తారు చూడండి. అదే మీరు నిరూపించారు. సో నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది మహిళలను ఎంకరేజ్ చేయడానికి ఒకటి ఐక్యం వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. నేను లాస్ట్ ఖరీఫ్లో ట్యాక్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అసలు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అవ్వలేదు. నాకు చాలా బాగా చేశారు. ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. నాకు ఏదైనా సమస్యలు ఉన్నా మీ దగ్గర సాల్వ్ చేసుకున్నారు. ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ఉన్నా సరే నాతో మాట్లాడారు. చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం నుండి కూడా మీరు అందరూ చాలా బాగా చేయాలనిపించింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలల్లోనే విలువలతో కూడిన విద్య ఉంటుందని బడిబాట కార్యక్రమంలో పేర్కొన్న మండల విద్యాధికారి రఘుపతి. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇస్తే బాగుండేదని వెల్లడించిన మునురు కాపు సంఘం నాయకులు. గరిబొల్ల దేవుడు యములాడ రాజన్నకు భక్త నీరాజనం. ముదిరాజులకు మంత్రి పదవిపై ముదిరాజ్ సంఘం నాయకుల హర్షం. ప్రజావాణి అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా. సబ్సిడీతో కూడిన బాయిలర్ల పంపిణీపై వస్త్ర వ్యాపార సంఘంలో అవగాహన సదస్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.